చంపేసేలా ఉన్నావే. ఏమైంది? ఇలా ఉంటే గంటకి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఏం చీరలో బాలేనా? మీ అమ్మాయిలు చీర కడితే అందంగా ఉంటారనేది అబద్ధం. మా మగాళ్ళు చచ్చిపోయేంత అందంగా ఉంటారనేదే నిజం. అయినా మీ అమ్మాయిల చీరకట్టులో మా మగాళ్ళ ఊపిరి ఉంటుందేమో. మిమ్మల్ని చీరకట్టులో చూడగానే ఒక 10 సెకండ్లు గుండె ఆగిపోయినట్టుంటుంది. ఏంటి ఈ రోజు జోబులో చాలా క్రీమ్ బిస్కెట్లు వేసుకొచ్చినట్టున్నావు? ఇలా నీకు నాకు కంఫర్ట్గా లేదు కానీ ఇలా రా. ప్రతి మగాడు ఇలాగే తనకిష్టం వచ్చిన అమ్మాయిని పట్టుకొని 4 కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనుకుంటాడు. నువ్వు కూడా 4 మాటల వరకేనా? 4 మాటల వరకే అయితే ఏవో ఏ రూమో బుక్ చేసేవాడిని కదా. మరి నాతో పాటే నా ఇంట్లో ప్రతిరోజు ఉండాలంటున్నా. అయితే పెళ్లి చేసుకుని నీతో ఉండాలంటావు? మరి లేకపోతే 4 మాటలు ఫోన్లో మాట్లాడి వదిలేసేవాడిని అనుకున్నావా? నీకు మా మామయ్య తెలుసా? ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే మధ్యలో ఆడవుడు. మా మామయ్య పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఏంటి, మన పెళ్లి మైసూర్ ప్యాలెస్లో చేయిస్తాడా? నీకు ఓకే అయితే నాకు ఓకే. ఆయనకి చిన్నప్పుడే మా నాన్న మాటిచ్చారంట, ఆయన కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేస్తానని. నేనేదో ప్రేమగా కౌగిలించుకుని మాట్లాడుతుంటే లవర్ బాయ్ అనుకుంటున్నావా? మా అమ్మ హర్షవర్ధన్ అని పేరు పెడితే హంటర్గా మార్చుకొని తిరుగుతున్నా. నువ్వేం ఫరక్ పడకు. ఆడెవ్వడైనా నా హంటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. చూసాలే ఆ రోజు నీ హంటింగ్ అక్కడే. నీ హంటింగ్ అక్కడేనా? ఇక్కడ కూడా వేరే లెవెల్లో ఉంటుందా? నేను హంటింగ్ చేశాక నెల అయ్యేసరికి ఏదో పుల్లగా తినాలనిపిస్తుంది చూడు. కావాలంటే ఒక ట్రైల్ వేసి చూపించనా? మాట్లాడింది చాలు. ఓయ్, ఎక్కడికి వెళ్తావు? మీ అమ్మాయిలకు ఇలా మాట్లాడితేనే ఇష్టం. మొన్న ఎంత ఇష్టమో చూపించావుగా. ఇప్పటికి ఆ ఇష్టం పెరిగిందో తగ్గిందో తెలుసుకోవాలనుంది. పెరుగుద్ది కానీ తగ్గదు. మాటల్లో కాదు, నాకు ప్రాక్టికల్గా చూపించచ్చుగా. తప్పదంటావా? తప్పదు. మర్యాదగా చెప్తున్నా, నన్ను వెళ్ళనివ్వు. సరే వెళ్ళిపోవచ్చు. నేను చెప్పింది కరెక్ట్గా చేస్తే వెళ్ళిపోవచ్చు. సరే చెప్పు.